యోసేపు ఉన్నంత వరకు ఈ భోగం సాగింది యాకోబు సంతానానికి. దేవునికి ఇష్టమైనటువంటి యోసేపు దాటి వెళ్ళిపోయాడు. అప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ. అర్థమైందా? యోసేపు ఉన్నంత వరకు కథ నడిచింది. అదే చెబుతుంది, ఒక్కడు నిలబడి దేవుని ముందు, ఒక సంఘానికి ఒక నాయకుడు పర్ఫెక్ట్గా నిలబడితే, ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తి దేవునికి భయపడి నీతి నియమాలతో బ్రతికితే ఆ వ్యక్తిని బట్టి ఆ ఇల్లు దీవించబడుతుంది. ఆ నాయకుడిని నాయకురాల్ని బట్టి, ఆ పరిచారకురాల్ని బట్టి ఆ సంఘం దీవించబడుతుంది. అలాంటి వ్యక్తులు ఉన్న ప్రదేశంలో ఆ ప్రాంతం, ఆ పట్టణం, ఆ ప్రదేశం దీవించబడుతుంది. దీనికోసం వందలు వేలు లక్షలు కాదు, ఇంటికొక్కరు. అందరూ స్వదేశులు అయితే కొంప కొల్లేరైపోతుంది. కనీసం ఒక్కళ్ళన్న యోసేపులు కావాలి. కనీసం ఒక్క తెల్లన్న ఇస్తేరమ్మ ఉండాలి కొంపలో. ఎక్కడ? ఇంటికి ఒక ఇస్తేరమ్మన్న ఉండాలి. లేకపోతే అందరూ పస్తేరమ్మలు అవుతారు. ఒక్కదన్న ఉండాలి. బుద్ధి జ్ఞానం కలిగి, దేవునికి భయపడి, ఇల్లు కూలిపోకుండా కట్టగలిగే ఉత్తమ గుణం కలిగింది ఒక్కతన్న ఉండాలి ఇంట్లో. అందరూ పనికిమాలోళ్ళు అనుకో, ఏడ దరిద్రం అని తింటూనే ఉంటుంది. క్లియర్గా నాకు అర్థమైంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇంత క్లియర్గా చెబితే అర్థం కాకపోతే ఇంకా 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 నేనేం చెప్పేది? అందరూ చేతులు ఎత్తారు, బాగా అర్థమైంది. ఆ దీవించబడిన, ఆ నీతిమంతుడైన, ఆ దేవునికి ఇష్టడైన యోసేపు ఉన్నంత వరకు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎవడు ముట్లా, టచ్ కూడా చేయలే. వాళ్ళ ఆటలు మామూలుగా సాగల. గోషేను ప్రాంతం వాళ్ళకి ఇవ్వబడింది. ఆ గోషేను ప్రాంతం ఏరియా మొత్తం నిండిపోయారు. ఫుల్గా వర్ధిల్లటం మొదలు పెట్టారు. ఒక రేంజ్లో ఎఫెక్ట్ ఎవరిదో తెలుసా? కృపదేవుడిదైతే అది పొంది ప్రజలకు ఇచ్చిన పాత్ర యోసేపు ఒక్కడే. ఆఖరికి వాళ్ళ నాన్న కూడా ఆదరించబడ్డాడు ఈ కొడుకు ద్వారా. అష్ట కష్టాలు పడి, నానా బాధలు పడి, శ్రమలు పడి, చావు దప్పి కన్నులు అట్టుమైనట్టు బతికి బయటపడ్డ ఆ కొడుకు నిలదొక్కితే చివరికి కన్న తండ్రి కూడా పోయి కొడుకుని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదే దర్శనం గతంలో చెబితే తిట్టాడు. ఏమి నా కుమారుడా యోసేపు, గర్వంగా మాట్లాడొచ్చా? నేనును నీ తల్లియు నీ సహోదరులు నీకు సాగిల పడదుమా? అలాంటి దర్శనం దేవుడు ఇస్తాడా? అలా అనొచ్చా నువ్వు? జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఈ అన్నలు సాష్టాంగపడ్డారు. తర్వాత యాకోబు కూడా యోసేపు దగ్గరికి చేరాడు. వెళ్ళేదానికి భయపడ్డాడు. ఫస్ట్ దేవుడు చెప్పాడు, పో, నేను నీతో కూడా ఐగుప్తుకు వస్తాను, పో, నీ కుమారుడు నీ కాళ్ళ మీద చేతులు ఉంచుతాడు, నువ్వు యోసేపుని చూస్తావు, చచ్చిపోలా, యోసేపు బతికే ఉన్నాడు, పో అన్నాడు. చివరికి యాకోబు, అతని మిగిలిన భార్యలు, మొత్తం వృద్ధులు, ముసలోళ్ళు అయిపోయారులే, సహోదరులు మొత్తం కలిసి ఇంచుమించు 70 నుంచి 71 మంది అక్కడికి చేరారు. యోసేపు ఉన్న టైంలోనే విస్తరించడం మొదలుపెట్టారు. ఇక దీవెన. మరి యోసేపు ఆడుంటాడు దీవెన. అన్యుడింట్లో అడుగు పెడితే అన్యుడింటికి దీవెన. చెరసాల్లో అడుగు పెడితే చెరసాలు ఇంకో టైపులో అయిపోయింది. ఐగుప్తు రాజు అంతఃపురంలో అడుగు పెడితే రాజ్యమే దీవించబడింది. దేవునికి భయపడి, దేవుని యందు భయభక్తులు నిలిపే ఒక నీతిమంతుడు నిలబడితే అది ఒక ఇంటికి, ఒక సంఘానికి, ఒక ప్రదేశానికే కాదు, ఆ ప్రాంతానికే దీవెనకరం అండి. ఇలాంటి యోధులు లేవాలి. అలాంటి యోధులు ఆత్మీయ నాయకులయ్యే నాయకురాండ్రై దేవుని కొరకు నిలబడాలి. దేవుడి సంతోషమే, దేవుడి సంతృప్తే నాకు చాలు, దేవుడి ఆనందమే నాకు చాలు అంటే, ఇవన్నీ నేను ఇలా బతికితే మళ్ళీ దేవుడు నన్ను దీవిస్తాడు, ఇలా బతకపోతే దేవుడు దీవించడేమో అని దీవెనల కాంక్షతో కాదు. నాకు తెలియక నేను స్టార్టింగ్లో ఆ రూట్లో వెళ్ళా. నేను ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అయితే, ఆయన ముఖం చిన్నబుచ్చుకుంటే నన్ను పక్కన పడేస్తాడేమో, బ్లెస్సింగ్ ఆగిపోతుందేమని బ్లెస్సింగ్ని దృష్టిలో పెట్టుకొని భయభక్తులు.
ఇదిగో నేను నీ ముందు జాగ్రత్త నడుచుకుంటాను, నువ్వు నన్ను దీవించాలి. ఒప్పందం. నేను ఎక్కడ బ్యాడ్గా ఉండను, సరేనా? మొత్తం కంట్రోల్ చేసుకుంటా. చెడిపోయిన వాళ్ళతో తిరగను, చెడ్డ పనులు చేయను, గడ్డి తినే చేష్టాలు చేయను. ఆశీర్వదించు. దేవుని దయవల్ల అప్పులన్నీ తీరిపోయి, సమస్యలన్నీ ఒక కొల్లికి వచ్చి, ఎక్కడ నేను తేడా పడితే ఆ వచ్చే ఆశీర్వాదం ఆపుతాడని. అంటే ఈ ఒప్పందం అన్నమాట. యాకోబు కానీ, నేను వెళ్ళు చోట్లలా నీవు నాకు తోడై ఉండి నన్ను దీవించినట్లయితే నా రాబడి అంతట్లోంచి నీకు ఇస్తా, నా వాట. నీ వాట నీకు ఏది ఉందో అది ఇస్తాను నేను. అంతే కదా, అప్పుడు నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు, నేను నీకు భక్తుడై ఉంటా. నువ్వు నన్ను కాపాడలేదనుకో, కట్. ఇట్లాంటి ఒప్పందాలు స్టార్టింగ్ తెలియదు నాకు. అట్లా నేను బ్యాలెన్స్ మిస్ అయితే ఆయన ఆశీర్వాదాన్ని ఆపుతాడు. అందుకే అన్నీ కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా బ్రతకడం మొదలుపెట్టా. దేవుడు నవ్వుకొని ఉంటాడు నాకు తెలిసి, వరిపించాడని. పోనీలే అనుకున్నాడేమో, జాలిపడ్డాడేమో, మొత్తానికి అన్నిట్లో నుంచి బయటికి తెచ్చాడు. నేను ఇచ్చే బ్లెస్సింగ్లను కాంక్షించి, ఆశీర్వాదాలని కాంక్షించి నువ్వు కంట్రోల్ చేసుకోవటం కాదురా. నా రక్తము నీలో ఉన్నందున నువ్వు పాపాన్ని ఎదిరించేవాడివి కావాలి. నువ్వు తిరిగి జన్మించినందున నువ్వు పాపంతో పోరాడేవాడివై ఉండాలి. నీ తత్వం అది అయి ఉండాలి. అంతేగాని బ్లెస్సింగ్లను ఆశించి అన్నీ కంట్రోల్ చేసుకోవటం కాదు నాన్న. ఎంతమందికి అర్థమైందో ఏమో ఈ పాయింట్. నీ నైజం అది అయి ఉండాలి, అప్పుడు నువ్వు నా సంబంధివి. ఈ బ్లెస్సింగ్లు ఏముందిరా భూమి మీద, ఏముందిరా, ఇదంతా నాశనమయ్యే దేహము, నాశనమయ్యే భూమి, ఇదంతా ఇదే. నేను నా చేతులతో నిర్మించాను రా ఒక సుందర నగరం. నేను నా చేతులతో నిర్మించాను నీ కొరకు అందమైన పట్టణం, అందులో సుందరమైన నివాసం. నా కుమారుడా, ఎల్లప్పుడూ నువ్వు నా దగ్గరే. ఇక్కడ ఆశీర్వాదాలు పోతాయేమో అని బిగబట్టుకున్నావు అనుకో, నియంత్రించుకున్నావు అనుకో, ఆశీర్వాదాలు వచ్చినాక నాశనం అవుతాం. పచ్చిగా చెప్తున్నా. ఎందుకంటే అన్నీ పొందాలని కదా కంట్రోల్ చేసుకున్నాం, అన్నీ పొందేశాం, ఇప్పుడు బరి తెగిస్తాం. అర్థమైందా పాయింట్? అవునా? అప్పులు తీరాలని కంట్రోల్ చేసుకున్నాం, సొమ్ము రావాలని కంట్రోల్ చేసుకున్నాం, ఉద్యోగం రావాలని కంట్రోల్ చేసుకున్నాం, దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాలని అన్నీ యోసేపులా కంట్రోల్ చేసుకున్నాం. తీరా అన్నీ వచ్చినాయి, అప్పుడు సౌల్లా తయారవుతాం. కాబట్టి బ్లెస్సింగ్ బేసిక్ కాదు, మన నైజమే అది ఉండాలని నేర్పాడు దేవుడు. అర్థమైందా? దేవునికి మహిమ. దేవుడిచ్చిన అయ్యోపోయిన కష్టాలైనా సంతోషాలైనా దేవుడు ఆశీర్వదించకపోని, కానీ నేను ఎప్పుడూ ఆయనకి ఇష్టంగానే బతకాలి. నాకు జన్మనిచ్చిన నా తండ్రి నన్ను బట్టి సంతోషపడాలి. ఈ తండ్రి ఆ తండ్రి కూడా, ఆ బతికే నేను బతకాలి. కష్టాల్లో ఉన్నానని నీతిగా ఉండి, సుఖాల్లో ఉన్నానని ఇష్టం వచ్చిన టూర్ ఎగటం కాదు. ఎనీ టైం నేను ఆయన సంబంధిని. రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడై ఉండి కూడా గుడారంలో బతికాడు అబ్రహాం. అయిపోయింది, మీరేమి ఇబ్బంది పడద్దు. ఇంత మించి డోస్ పెంచాను నాకు ఎక్కువ, మొత్తం బుస్ అయిద్దని నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పను. ఇంకా మెయిన్ పాయింట్ మీ మైండ్కి ఎక్కించాం. దేవునికి స్తోత్రం అనుకుంటున్నా. మరి దేవుని కృప ఉంటుందో, పోయేటప్పుడు దులిపేసి వెళ్ళిపోతారు నాకు తెలీదు. దులిపైతే మీ బతుకులు ఎంతే ఉంటాయి. స్వీకరిస్తే ఖచ్చితంగా యోసేపులు అవుతారు, ఎస్తేర్లు అవుతారు, అబ్రహాంలు అవుతారు, ధన్య చరిత్రలు అవుతారు. యోసేపు వెళ్ళిపోయాడు, వాళ్ళకి దరిద్రం మళ్ళా స్టార్ట్ అయింది. కొన్ని కుటుంబాలు అంతే, దీవించబడిన వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు ఆ ఇల్లు దీవించబడుతుంటుంది, వర్ధిల్లుతూ ఉంటుంది. ఏం చేసినా సరే సూపరం. ఆ పాత్ర వెళ్ళిపోతే దరిద్రం స్టార్ట్ అయింది. యోసేపు ఉన్నంత వరకు వాళ్ళ పని ఎట్టుందంటే 33 పువ్వులు, 3 పువ్వులు 6 కాయలు కాదు, 33 పువ్వులు 66 కాయలు లాగుంది. యోసేపు పోయేటప్పుడు చెప్పాడు, రే మన వాగ్దాన భూమి అది, ఇది అన్య ప్రదేశం, నా ఎముకలు కూడా ఇక్కడ ఉండటానికి ఇల్లేదు.
నేను కన్ను మోసనా? నేను విశ్వాసిని. నా పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సమాధిలో నేను ఉంచబడాలి. పొరపాటు నన్ను ఇక్కడ వదిలేశారు నా ఎముకల్ని. నా చర్మం మాంసం అంతా పోయినా నా ఎముకలు ఉంటాయి. నా ఎముక కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు ఈ అన్యుల ప్రదేశంలో. సమాధుల దొడ్డి గురించి నేను మాట్లాడితే కొంతమంది వెటకారం చేస్తున్నారు. నాకు తెలియదు అనుకుంటున్నారు వాళ్ళు ఎట్టకారాలు ఎవరినో. చిలకలూరి పేట అని ఎత్తి వెటకారం చేస్తున్నారు. సమాధుల దొడ్డి దాని యొక్క ప్రాముఖ్యత పాత నిబంధనలో చూసినా, నూతన నిబంధనలో దానికి ప్రత్యేక స్థానం ఇచ్చాడు. పరిశుద్ధుల యొక్క ఎముకలు కూడా ప్రత్యేకమైనవి. యోసేపు చెప్పాడు, ఐగుప్తు నుంచి కనాను దేశానికి ఇశ్రాయేలు వచ్చేటప్పుడు 2 పెట్టెలు మోసుకొని రాబడ్డాయి. ఒకటి ప్రత్యక్ష గుడారములోని సాక్ష్యపు మందసం, 2 విశ్వాసి, భక్తిపరుడు, నీతిమంతుడైన యోసేపు ఎముకలు గల పెట్టె. తెలుసా? సచినోడిని ఏడో సాట అయితే సరిపోయిద్దా? క్రమముగా సమాధి చేయబడ్డని గురించి ప్రసంగిలు కూడా రాశాడు. నూతన నిబంధనలో స్టెఫను గూర్చి రాస్తూ, భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసిరి అన్నాడు. కొంతమంది ఎటకారాలు చేస్తున్నారు సహోదరులు. ఎటకారాలు చేతనైతే చెయ్యి, దిద్దుకోవాల్సింది ఉంటే దిద్దుకో, చెప్పుకోవాల్సిందంటే చెప్పుకో. అంతేగాని చేసేవాడిని ఎగతాళి చేసి ఏదో నువ్వు దీవించబడదాం అనుకుంటున్నావు, ఏదో చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది. ఏం చేయలేరు. నేను చేసే ప్రతిదానికి లేఖన సాక్ష్యం చూసుకొనే నేను వేస్తా అడుగు. ఒక పని నేను చేసేటప్పుడు ఎటుపక్క నుంచి ఎవడు ఏం కామెంట్ చేస్తాడో వాడికి తిరిగి ఏం ఆన్సర్ చేయాలో మొత్తం మందుగుండు సామాగ్రి అంతా ముందు రెడీ చేసుకొని రంగంలో దిగుతావు. ఏదన్నా దిగేటప్పుడు అది తెలియదు మన వాళ్ళకి. కొద్దిగా అతిశయం, నాకు అన్నీ తెలుసని. ఏం తెలుసు? తెలీదు. పిల్లకాయల్లాగా ఉంటారు కొంతమంది. మాటలు పిల్లకాయల్లాగా ఉంటాయి. పెద్ద వక్తల్లాగా మాట్లాడతారు పాపం. యోసేపు లైఫ్ మీరు గమనించినట్లయితే, సరే అది వదిలేద్దాం. మళ్ళీ ఆ దరిద్రం ఎందుకు? మళ్ళీ మన మైండ్ పాడైపోయింది. చక్కగా దేవుని స్వరం వినపడుతుంది. మళ్ళీ ఆ చెత్త ఎందుకు? వాళ్ళకి సిగ్గు వచ్చేటప్పుడు దేవుడే సిగ్గు తెస్తాడులే మనకెందుకు? తిట్టేవాడిని తిట్టిన, ఎగతాళి చేసేవాడిని చేయని, నవ్వేవాడిని నవ్వని, ఎవడి నవ్వాడు వాడి పళ్ళే బయటపడతాయి. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు నవ్వేవాళ్ళు అవుతూనే ఉంటారు, ఏడిచేవాడు ఎడుతూనే ఉంటాడు. దేవుడు మనల్ని తీసుకెళ్తూనే ఉంటాడు. ఆయనకు స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ఎముక కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదన్నాడు. మీరు తిరిగి కనాను దేశానికి వెళ్తారు. ముందే చెప్పాడు దేవుడు, ఇక్కడ ఉన్నాడు, మిమ్మల్ని మొత్తాన్ని అక్కడ తీసుకెళ్తాడు. మీరు వెళ్ళేటప్పుడు నా ఎముక ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇది అన్యుల ప్రదేశం. నా పితరులు ఉన్న ప్రదేశంలోనే నా సమాధి చేయబడాలి. బా, ఎంత మొండోడో చూడండి, ఎంత పట్టుగలిగినాడు చూడండి. ఈ దీవించబడిన యోసేపు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇశ్రాయేలుకు శ్రమ స్టార్ట్ అయింది. యోసేపుని ఎరగని కొత్త రాజు వచ్చి వీళ్ళని తావటం మొదలు పెట్టాడు. అక్కడ నుంచి ఇక కిందికి చదివితే 2వ అంశం స్టార్ట్ అయింది. అది దేవుని చిత్తం అయితే నెక్స్ట్ కూటంలో చూద్దాం. మెట్టుకైతే చెప్పిన విషయాలు మనస్కరించండి. ఇంకెక్కువ వెళ్తే మొత్తానికి మోసం వచ్చిందని నాకు తెలుసు. అంటే చదివించిన వచనం జస్ట్ టచ్ చేసి వదిలేస్తున్నా. ఆశీర్వదించబడిన యోసేపు లైన్లో ఉన్నంత వరకు ఆశీర్వాదం కొనసాగింది. ఆశీర్వదించబడిన యోసేపు ఎప్పుడైతే ఆ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడో వాళ్ళకి దరిద్రం మళ్ళా స్టార్ట్ అయింది. మీకు తెలుసా? మళ్ళీ వాళ్ళకి బాధలు స్టార్ట్ అయినాయి. మళ్ళా వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి ఒక మోషే లేవాల్సి వచ్చింది. మళ్ళీ ఒక్కడే. అరే
అరే పాయింట్ మిస్ అయింది ఏందండి పాయింట్ ఏంటండి అది. ఒక యోసేపు పోతే మళ్ళా వాళ్ళని కాపాడడానికి ఒక మోషే లేవాల్సి వచ్చింది. వీళ్ళంతా వందలు వేలు లక్షల కోట్లు కాదు, ఒక్కడే ఒక్క పాయింట్ నీకు ఎక్కితే చాలు. దేవుని చేత నియంత్రించబడి, దేవుని చేత సరిచేయబడి, దేవుని చేత దిద్దుబాటు చేయబడి, దేవుని అదుపాజ్ఞల్లో క్రమంలో క్రమశిక్షణలో నిలిచిన ఒక్కడే లక్షలాది జనాభా మొత్తాన్ని వేసుకొని వచ్చాడు బయటికి. మరి నిన్న అలాంటి కృపలోనికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు ఆయన, ఆ మెట్టుకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.